హలో అండి. దర్శనం చేసుకుంటుంటే మధ్యలో ఇక్కడ కంకణాలు చూపిస్తున్నాను చూడండి. కైలాస్ కంకణం అంట. ఇది ఒకటి వచ్చేసి 5 రూపీస్ తీసుకుంటారు. అలానే ఇలా బాక్స్లో అయితే 5 కంకణాలు 25 రూపీస్కి ఇచ్చారు. ఇవి చేతికి కట్టుకుంటాం కదా అవి. అలానే కొంచెం బయటకు వచ్చేసేస్తే శ్రీశైల ప్రభ అనేది టెంపుల్ వాళ్ళ మ్యాగజైన్. ఇది మంత్లీ మ్యాగజైన్ వాల్యూ వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు. మ్యాగజైన్ అయితే చాలా బాగుంది. కవర్ పేజ్ ఎండింగ్లో ఇలా శ్రీశైల పరోక్ష సేవ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనకు. అలానే ఇది మ్యాగజైన్ ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నా కూడా అడ్రస్ అనేది ఉంది. శ్రీశైలానికి స్వయంగా విచ్చేయలేని వారి గోత్రనామాలతో పూజలు జరుగుతాయని ఇక్కడ దానికి కావాల్సిన ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే తర్వాత తీసుకున్నది డైరీ. న్యూ ఇయర్ వస్తుంది కదా, డైరీ అనేది చూద్దామని వెళ్ళాము. అక్కడ ఈ న్యూ ఇయర్ డైరీ అనేది ఉంది. డైరీ అయితే చాలా చాలా బాగుంది. డైరీ కవర్ పేజ్ వచ్చేసి స్వామివారి ఫోటో ఉంది. అలానే ఎండింగ్ వచ్చేసి అమ్మవారిది ఉంది. లోపల పేజెస్ ఓపెన్ చేస్తే ఫస్ట్ స్వామివారిది, తర్వాత అమ్మవారిది, ఆ తర్వాత సాక్షి గణపతి గారిది విగ్రహాలు అయితే కనిపించాయి. ఇందులో మనకు ఏ మంత్లో ఏ పండుగ వస్తుందనేది ఇచ్చారు. అలానే టెంపుల్ యొక్క చరిత్ర, రివర్ గురించి, దగ్గరలో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ గురించి, హిస్టరీ గురించి ఒక 2 పేజెస్ అయితే ఇచ్చారు. టెంపుల్ని మనం రోడ్డు మార్గం ద్వారా, రైలు మార్గం ద్వారా, అలానే వాయు మార్గం ద్వారా కూడా ఎలా రీచ్ అవ్వాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ పేజ్లో మనకి టెంపుల్ టైమింగ్స్ అనేవి ఇచ్చారు. ముఖ్యంగా ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఎలా ఉంటుంది, సాటర్డే, సండే, మండే ఎలా ఉంటుంది అనేది వేరే వేరే టైమింగ్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ మనకు అకామిడేషన్ అనేది కూడా ఉంటుంది. కాటేజెస్లో ఎలా ఉంటుంది, రూమ్స్ ఎలా ఉంటాయి, వాటి టికెట్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. ఒకవేళ ఈ డొనేషన్స్ అనేవి ఏమైనా చేయాలి అనుకుంటే ఒక వెబ్సైట్ ఉంది, అందులో లాగిన్ అయ్యి చేయొచ్చు. ఆర్జిత సేవకు ఎంట్రీ ఎలా ఉంటుంది, దాని ఫీజు ఎలా ఉంటుంది అనేది కూడా ఒక టేబుల్ అయితే ఇచ్చారు. ఆర్జిత సేవ, నిత్యార్జిత సేవ, ఇట్లా వాటి సేవల గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ లోపలికి వెళ్ళినట్లయితే నోట్స్ రాసుకోవడానికి కొన్ని పేజెస్ ఉన్నాయి. అలానే ఇక్కడ సహస్రలింగేశ్వర స్వామివారిని చూస్తున్నాం చూడండి. ఒకటే లింగంలో మనం 1000 లింగాలు చూడవచ్చు. ఈ లింగాన్ని సీతాదేవి గారు ప్రతిష్ఠించినట్లుగా చెప్పారు. ఇక్కడ లోపల చాలా ఫొటోస్ అయితే కూడా ఉన్నాయి. అలానే ఎవ్రీ పేజ్లో ఆ డేట్కి సంబంధించి ఆ రోజు వారం, వజ్రం, ముహూర్తం ఆల్మోస్ట్ ఈ డైరీ కానీ మన చేతిలో ఉన్నట్లయితే పంచాంగం కూడా చూడనవసరం లేదు. అలా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అలానే ఇక్కడ స్వామివారికి సంబంధించి ఉత్సవమూర్తులు ఎలా ఉన్నాయో చూపిస్తున్నారు చూడండి. ఇవి ఉత్సవాల్లో బయటకు తీసి ఊరేగిస్తారు. ఇక్కడ దగ్గరలో చూడవలసిన హటకేశ్వర స్వామివారి ఫోటో ఉంది చూడండి. అలానే శిఖరేశ్వర స్వామివారు 2025 కలియుగం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం. అలానే దేవస్థాన విశేష కార్యక్రమాలు. ఇక్కడ అన్నపూర్ణదేవి అమ్మవారు ఉన్నారు చూడండి. ఇది మనం అన్నదాన సత్రం లోపలికి వెళ్తున్నప్పుడు దర్శనమిచ్చే విగ్రహం. అంకాలమ్మ అమ్మవారు 8th జూన్ ఆదివారం, ద్వాదశి, స్వాతి నక్షత్రం, ఇలా వజ్రం, ముహూర్తం ఇవి కూడా ఉన్నాయి. కొన్ని పేజెస్ తిప్పితే మనకు ఇలా కాంస్య గణపతి స్వామివారిని చూడవచ్చు. ఇంకొకటి ఇక్కడ బయలు వీరభద్రస్వామిని కూడా మనం దర్శించుకుంటే చాలా బాగుంటుంది. జూలై 12, 13 జ్వాలా వీరభద్రస్వామి వారు.
ఆరామ వీరభద్రస్వామి వారు, ఆగస్టులోకి వచ్చేసాము. చూడండి ఇక్కడ మళ్ళీ కౌమారీదేవి అమ్మవారి ఫోటో ఉంది. మనకు గుడిలో దర్శనమిచ్చే బసవన్న ఇదే శనగల బసవేశ్వర స్వామివారు. ఈ విగ్రహం ఎంత బాగుందో, మొదటిసారిగా నేను ఇంత పెద్ద నంది విగ్రహాన్ని అయితే చూశాను. ఇలానే 2025 దేవస్థాన విశేష కార్యక్రమాలు అనేవి సహస్ర సేవగా చూపించారు. ఇక్కడ ప్రతిదీ కూడా టెంపుల్కి సంబంధించి ప్రతి వివరం కూడా ఈ డైరీలో మనకి రాసి ఉంది, చూడొచ్చు. ఏ ఇయర్లో ఏ డేట్లో మనకు ముహూర్తం అనేది ఎలా ఉంది, టెంపుల్లో ఏమేం సేవలు అనేవి జరుగుతాయనేవి క్లియర్గా అయితే రాశారు. 8 డిసెంబర్ 2025 సంకటహర చతుర్థి, 19 డిసెంబర్ శుక్రవారం అమావాస్య. ఇలా ప్రతి విషయం కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ రోజు దేవస్థానంలో విశేషంగా జరిగే పూజల గురించి కూడా బోటంలో మెన్షన్ చేశారు. ఇక డిసెంబర్ తర్వాత 2026 క్యాలెండర్, 2025 క్యాలెండర్, అలానే 2024 క్యాలెండర్, మొత్తం 3 చిన్న చిన్న క్యాలెండర్స్ అనేవి ఈ డైరీలో ఉన్నాయి. ఇక్కడ మనం చూడడానికి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఫైనల్గా డైరీ క్లోజ్ చేస్తే మనకు శ్రీశైల దేవస్థానం వాళ్ళ వెబ్సైట్, హెల్ప్ డెస్క్ నంబర్స్ బాటంలో ఉన్నాయి, అలానే అమ్మవారి పేరు. నెక్స్ట్ ఈ ఇయర్కి సంబంధించిన క్యాలెండర్ 2025 క్యాలెండర్. ఈ క్యాలెండర్లో మనకు చూసినట్లయితే మల్లికార్జున స్వామి వారిది, బ్రహ్మరాంబదేవి వారిది ఫొటోస్ అయితే ఉన్నాయి. చూడండి ఆ మూర్తులు ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ లడ్డూ ప్రసాదం బాక్స్ పైన మనకు అన్నదానం స్కీమ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం 5,000 డొనేట్ చేసినట్లయితే లైఫ్ లాంగ్ మన పేరుతో అన్నదానం అయితే చేస్తారంట. ఇది బంగారు తాపడం, దాని ఫోటో ఇచ్చారు చూడండి ఎంత బాగుందో. శ్రీశైల దేవస్థానం గో సంరక్షణ గురించి కూడా ఇచ్చారు. ఇక్కడ లడ్డు అయితే టేస్ట్ చేయడానికి చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఈ బాక్స్లో మనకు 400 గ్రామ్స్ లడ్డు అనేది వచ్చింది. లడ్డు కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ ఉంది. చాలా టేస్టీగా ఉంది, ఫ్రెష్గా చేసినట్లున్నారు. ఈ లడ్డూలు మనం 5 రోజుల నుంచి వారం రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంచవచ్చు, వెంటనే తినేస్తే మంచిది. ఆ తర్వాత అమ్మవారి శ్రీచక్రం దగ్గర పూజ చేసిన కుంకుమ అనేది అమ్ముతున్నారు. ఇది 75 గ్రామ్స్ అయితే 50 రూపీస్. దీని కాస్ట్ అనేది కూడా ఈ బాక్స్ మీద ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత గోవుల దగ్గర నుంచి ప్రోడక్ట్స్ అయితే చూపించారు. అలానే ఇక్కడ దివ్య పరిమళ విభూతి కూడా ఉంది. మనకు ఆవుల దగ్గర నుంచి వచ్చే వేస్ట్తో తయారు చేసిన అగరబత్తీలు, ధూప్ స్టిక్స్, పిడకలు ఇలా అన్నీ అమ్ముతున్నారు. కాస్ట్ అనేది రీజనబుల్గానే అనిపించింది. మరి నా శ్రీశైలంలో న్యూ ఇయర్కి సంబంధించిన పర్చేజ్లో మాత్రం ఈ డైరీ అనేది చాలా వర్త్ అనిపించింది. ఈ డైరీ వచ్చేసి 150 రూపీస్ తీసుకున్నారు. చాలా బాగుంది. ఈ డైరీ మన దగ్గర ఉన్నట్లయితే ఇయర్ మొత్తానికి సంబంధించిన పంచాంగం, వారం, వర్జం, శుభముహూర్తం, అలానే ఏ రోజు టెంపుల్లో ఏ సేవలు జరుగుతాయి అనేది కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ డైరీ తీసుకోవడం నాకు వర్త్ అనిపించింది. ఒకవేళ మీరు న్యూ ఇయర్కి ముందు శ్రీశైలం విజిట్ చేసినట్లయితే కంపల్సరీగా ఈ డైరీ అనేది తీసుకోండి. న్యూ ఇయర్ గిఫ్ట్గా ఇవ్వడం అనేది చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఫైనల్లీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఇలాంటి చిన్న ట్రావెల్ వ్లాగ్స్ సంబంధించిన వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చాలా థ్యాంక్స్ టు
వ్యూయర్స్ ఈ వీడియో చూసినందుకు, అలానే కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడుతుంది అని నేను షేర్ చేసినందుకు థ్యాంక్ యూ.